అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపికా గౌడ్ హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ పార్ట్ 14 చూస్తున్నారు. 1 to పార్ట్ 14 వరకు అన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి. యూట్యూబ్ వీడియోస్లో ఉంటాయి అండ్ మీరు ప్లేలిస్ట్లో కూడా చూసుకోవచ్చు. పోస్ట్లో కూడా లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వైటీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, ఎవరైనా చూడకపోతే చూడండి. లెట్ గెట్ స్టార్ట్ టు ది వీడియో. కాలాన్ని దాటినా కొనసాగుతున్న ప్రేరణ. సంవత్సరాలు గడిచిన క్రిష్ కథ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచింది. అది పుస్తకాల్లో, సినిమాల్లో, పాఠశాలలో చెప్పబడుతూ చిన్నపిల్లల మనసులో ఒక వెలుగు రేఖ నిలిచింది. చిన్న సహాయం ఎంతో పెద్ద మార్పు తీసుకురాగలదని క్రిష్ తన జీవితం ద్వారా నిరూపించారు. ఎన్నో స్కూల్స్ నుంచి వృద్ధాశ్రమాలకి ఎవ్రీ మంత్ పిల్లల ద్వారా కలెక్ట్ చేసిన మనీని తీసుకెళ్లి పిల్లలతో పాటు పేద ప్రజలకి సహాయం చేస్తూ ఉన్నాయి. ఇందులో క్రిష్ ఫౌండేషన్ని కూడా వన్ ఆఫ్ ది హ్యాండ్గా నిలిచింది. శాశ్వతంగా నిలిచేది వారసత్వం. క్రిష్ కథ కేవలం గతంని మాత్రమే చూపదు, అది వాస్తవం మరియు భవిష్యత్తును కూడా సూచిస్తుంది. ఈ ప్రపంచంలో దయ గల హృదయాలు ఉన్నంత వరకు క్రిష్ వారసత్వం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన సహాయం చేస్తూ ఉంటారు. క్రిష్ గ్రామపు పిల్లలు. సంవత్సరాలు గడిచాయి. క్రిష్ గ్రామంలో కొత్త తరాలు పెరిగింది. ఈ పిల్లలు క్రిష్ కథ చిన్ననాటి నుంచి వింటూ పెరిగారు. దయ మరియు సేవ విలువలో పెరిగిన వీరు ఇప్పుడు అతని కలలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరే కాదు, దయ మరియు సహాయం వల్ల జరిగిన లాభాల గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సహాయం చేసి పేద ప్రజలకు అండగా ఉండాలనుకుంటారు. గ్రామ పెద్దలు పిల్లలను దగ్గరికి చేర్చుకొని క్రిష్ జీవిత గాథ గుర్తు చేస్తారు. అతని దయా, త్యాగం, చిన్న సహాయంతో పెద్ద మార్పు ఎలా సాధించాడో చెప్పారు. పిల్లల కళ్ళల్లో కొత్త ఆశలు మెరుస్తూ వారు తమ సొంత మార్గాలు ఏర్పరచుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలా చాలామంది క్రిష్ కథ విన్నవారు ఎంతోమందికి సహాయం చేయాలని దృఢ సంకల్పంతో చాలామంది పేద ప్రజలకు సహాయం చేసేలా కొత్త మార్గాల్ని వెతుకుతున్నారు. సూపర్ హీరో నాయకత్వానికి మొదటి అడుగు. క్రిష్ బాటలో నడవాలనుకునే సంకల్పంతో చిన్న చిన్న కార్యక్రమాలని ప్రారంభించారు. గ్రామాన్ని పరిశుభ్రపరచడం, వృద్ధులకు సహాయం చేస్తారు, చదువులో వెనుకబడిన పిల్లలకు బోధించారు. దయ అనేది కేవలం కథ కాదు, జీవన శైలి అని వారు నిరూపించారు. ఇలా ఎంతోమంది పిల్లలకి, చదువులో వెనుకబడ్డ వాళ్ళకి సహాయం చేస్తూ ఆ ఊరిని ఇంకా అభివృద్ధి చేయాలని ఎంతోమంది పిల్లలు క్రిష్ కథను స్ఫూర్తిగా తీసుకున్నారు. గ్రామంలో యువత మండలి. పిల్లలు పట్టుదలను గుర్తించిన గ్రామ పెద్దలు క్రిష్ యువత మండలి స్థాపించి ఈ యువ నాయకులు క్రిష్ కళలను కొనసాగిస్తూ గ్రామ అభివృద్ధిలో కొత్త ఆలోచనలతో ముందుకు కొనసాగాలని, ఎంతోమందికి సహాయం చేయాలని ఈ క్రిష్ మండలిని స్థాపించారు. ఓల్డ్ పీపుల్ పార్ట్ 14 మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ కామెంట్ సెషన్లో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వైటీ షార్ట్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ అని మీకు వీడియోస్లో పోస్ట్లో లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.